చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, వరదల నివారణ కోసం హైడ్రా చేపడుతున్న చర్యలకు మద్దతుగా హైదరాబాద్ లోని పలు కాలనీ సంక్షేమ సంఘాలు ఆదివారం ర్యాలీ నిర్వహించాయి. మధురానగర్, శ్రీనివాస్ నగర్, అమీర్పేట ప్రాంతాల్లో నిర్వహించిన ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు అనుకూలంగా నినాదాలు చేశారు. చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, వరదల నివారణలో హైడ్రా చేపడుతున్న చర్యలను సంఘాల ప్రతినిధులు అభినందించారు. ఇటీవల హైడ్రాపై జరుగుతున్న ప్రతికూల ప్రచారాన్ని ఖండించిన వారు పర్యావరణ హిత హైదరాబాద్ నిర్మాణం కోసం హైడ్రా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని, కమిషనర్ ఏవి రంగనాథ్ నాయకత్వంలో సంస్థ పనితీరుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మధురానగర్ వాళ్ళే ఓకే అయిపోయిందా సార్? మీడియా వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు శ్రీనివాస్ కాలనీ వాళ్ళు రైట్ ఆగండి ప్లీజ్ సార్. ఒక నిమిషం ఆగండి సార్, దయచేసి ప్లీజ్. ఇద్దాం ఈరోజు ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో 300 మందికి పైగా 300 నుంచి 350 మంది పబ్లిక్ వచ్చున్నారు. నిన్న మార్నింగ్ మేము తీసుకున్న డెసిషన్ ఇది. కాలనీలో శ్రీనివాస కాలనీ, వెంగళరావు నగర్, చుట్టుపక్కల ఉన్న మధురానగర్ కావచ్చు, చుట్టుపక్కల జయప్రకాష్ నగర్, కళ్యాణ్ నగర్ అందరూ కలిసి తీసుకున్న డెసిషన్ ఇది. ఒక 24 గంటల్లో దీన్ని 300 నుంచి 350 మంది ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొనడం అన్నది చాలా శుభసూచకం, ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. ముందుగా మనం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందించాలి. ఇట్లాంటి ఒక సంస్థని క్రియేట్ చేసి పెట్టి దానికి ఒక సమర్థవంతమైన ఆఫీసర్ని పెట్టారు, ఒక డైనమిక్ ఆఫీసర్ని పెట్టారు. సో ఏ రోజైతే హైడ్రా పెట్టారో ఆ రోజు 50-60% మందికి కొంత భయం ఉంది జనాలకి, ఏంటో ఈ హైడ్రా అన్నది. ఎప్పుడైతే దానికి రంగనాథ్ గారిని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టారో అప్పుడే జనాలకి అందరికీ కూడా అర్థమైంది, ఈయనైతే దీన్ని న్యాయం చేస్తారు. కబ్జాత్ కోరల నుంచి నా వయసు చిన్నదేమో కానీ మాట్లాడడానికి నేను కొన్ని పాయింట్లు అయితే నేను అబ్జర్వ్ చేసి మాట్లాడతాను. హైడ్రా అంటే కూల్చడమే కొంతమంది చూస్తున్నారు. మేము ఫ్యూచర్ లో మా పిల్లల కోసం హైదరాబాద్ ని ఎలా నిర్మిస్తున్నారో చూస్తున్నాం. కూల్చడం కాదు, ఎలా నిర్మిస్తున్నారో. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్లి ప్రశాంతంగా బతుకుతున్నారు. కానీ పేద ప్రజలు రోడ్ల మీద నడుస్తుంటే ఈ వాటర్ గాని, రోడ్లు గాని, పార్కులు గాని ఎంజాయ్ చేయాలంటే అవుట్స్కట్స్ కి వెళ్తాం గానీ ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. కానీ హైదరాబాద్ ఏమవుతుందంటే, మేము ఇప్పుడు రోజు సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంటూ మేము మా సాఫ్ట్వేర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు సున్నం చెరువు ఉండేది, చాలా దరిద్రంగా ఉండేది, వెళ్తానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. రేపు పొద్దున ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. మా పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. మాకు గేటెడ్ కమ్యూనిటీ అవసరం లేదు దానికోసం. అలాగే మా ఇంటి పక్కన పార్కులు ఉన్నాయి, ఆ పార్కును క్లీన్ చేస్తున్నారు ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటే. మాకు గేటెడ్ కమ్యూనిటీ కూడా అవసరం లేదు. దీన్ని బట్టి నేను గేటెడ్ కమ్యూనిటీ అనేది ఎందుకు వాడుతున్నానంటే ధనికులకు కాదు,